బీటెక్. 'హ్యాపీ డేస్' సినిమా చూసి జాయిన్ అయిన వాళ్ళల్లో నేను ఒకదానిని. ఇంటర్ జైల్‌లో నుండి రిలీజ్ అయ్యి, అలా కొంచెం లైఫ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని జాయిన్ అయితే, స్కూల్‌లో కన్నా ఎక్కువ అసైన్‌మెంట్లు ఇచ్చి, ఇంక జిందగీలో లైఫే లేకుండా చేశారు. ఈ 4 ఇయర్స్‌లో అందరం ప్లేస్‌మెంట్స్‌ల వెనకాలో, లవ్ స్టోరీల వెనకాలో, లేదా మన వెనకాల కొన్ని బ్యాక్‌లాగ్స్ చూసే ఉంటాం. కానీ ఇవి దేనితో సంబంధం లేని ఇన్ని స్టోరీల మధ్యలో స్టోరీలు రాసుకుంటూ తిరిగేవాడొకడున్నాడు. పేరు సుందర్ ప్రసాద్. హలో. ఇంకా లేవలేదా సార్? టైం 8 అవుతుంది. ఈరోజన్నా కాలేజ్‌కొస్తారా తమరు? నైట్ లేట్ అయింది పడుకునేసరికి. అయినా క్లాస్‌కొచ్చి చేసేదేముంది చెప్పు? చంపుతా చెప్తున్నా. అటెండెన్సే లేదు. క్లాస్‌కొచ్చి ఏం చేయాలి అంట. 30 మినిట్స్‌లో రెడీ అయ్యి నా ముందు లేకపో అప్పుడు చెప్తా. అయినా హ్మ్. షార్ట్స్ ఏసుకొని రావచ్చుగా ఇంకా ఫ్రీగా ఉండేది. చదువు మీద ఎలాగో ఇంట్రెస్ట్ లేదు. కనీసం నీ మీదైనా నువ్వు శ్రద్ధ పెట్టాలి కదా! ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి సుందర్. కాన్సంట్రేట్ చేయాలి. మనకున్నది ఈ సెమ్ ఒక్కటే. నా ఈ జాబ్‌లు నైట్ ఉన్నాయి. జాబ్‌లు అంటే నాకు అలా అవ్వట్లేదు. నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. నీకు తెలుసు కదా! నీకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం. కానీ దీని మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి కదా! నువ్వు సెటిల్ అవుతేనే కదా! ఫర్దర్‌గా మన రిలేషన్‌షిప్ అవుతుంది. కష్టపడి 2 షార్ట్ ఫిల్మ్ తీసావు. అన్నీ కలిపి 100,000 కూడా రాలేదు. షార్ట్ ఫిల్మ్స్ లైకుల కోసం, వ్యూస్ కోసం చేస్తా. టైం పడుతుంది వైరల్ అవ్వాలంటే. ఎంత టైం? లైఫ్ అనేది సినిమా కాదు. నువ్వు నన్ను నీకు నమ్ముతున్నావా నచ్చినట్టు లేదా? రాసుకో. నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను. కానీ అది చాలు. నాకు కొద్దిగా టైం ఇవ్వు చాలు. నేను చూసుకుంటా. ఏం చేస్తున్నావు డైరెక్ట్ చెప్పు. షార్ట్ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది మరి? అది ఆలోచిస్తున్నారా? అసలు ఈ స్క్రిప్టే కాలేదు ఇంకా. టైం కూడా లేదు. ఏమైందిరా నువ్వు స్టాప్ రావడం ఏంటి? బాగానే రాస్తావు. అదే అర్థం కావట్లేదురా. ఈ మైండ్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. అయినా నా వదిలి పక్కన పెట్టి ఇంటర్వ్యూ ఏమైంది? ఓకే అయిందిరా 10 LPA జాబ్. ఆఫర్ లెటర్ ఫెబ్లో ఇస్తా అన్నారు. ఇంకా అంతవరకు చిల్లే ఇంకా. ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ మనతో కావరా. మంచిగా చదువుకొని ప్లేస్మెంట్ ఏదైనా జాబ్ చూసుకోరా. కాంటే వీకెండ్స్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకో. క్లిక్ అయితే దాని సైడ్ వెళ్ళు. అలా నాతోని కాదురా. ఏదో ఒకటి చెయ్యాలి ఈసారి. సరే ఈ ఫెస్టే నీకు లాస్ట్ ఛాన్స్. ఏమన్నా ప్రూవ్ చేసుకోవాలంటే దానిలోనే ప్రూవ్ చేసుకో. ఓకేనా? స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసావా? ఫెస్ట్‌కి ఇంకా 2 వీక్సేగా ఉంది. అదేరా నైట్ అంతా కూర్చున్నాను. ఎంతసేపు చేసినా కొత్త ఐడియా రావట్లేదు. లాస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా ఇలానే అన్నావు. కానీ షూట్ స్టార్ట్ అయ్యాక ఫ్రేమ్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. అయినా నువ్వు కూడా మాలాగే ప్రొక్రాస్టినేట్ చేస్తున్నావారా? అదే ఒక్కొక్క
వీడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినట్టున్నాడు. ఇది బ్రో ఫైనల్ స్క్రిప్ట్. ఇది అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. లైక్ ఆ లూప్ కాన్సెప్టే కొద్దిగా కొత్తగా ఉంది, అదే ట్రై చేద్దాం. అది బాగుంది. ఓకే. రెడీ, లైట్స్ ఆన్, యాక్షన్. కట్. The award for the best short film goes to Ajay Vardhan from ECE for short film titled The Blood Bath. అరే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు? పిచ్చారా నీకు? ఇంకేముందిరా, మొత్తం అయిపోయిందిగా. అయినా మీరు చెప్పిందే కరెక్ట్రా, నేను జాబ్కి ప్రిపేర్ అవుతా. ఏమైందిరా? ఒక కాంపిటీషనే గారా, ఏమైందని చెప్పరా, అయిపోగొట్టేద్దాం. ఏమున్నా అన్నీ అయిపోగొట్టేద్దాం. ఏం కాదరా సుందర్, ఎక్కువ ఆలోచించకు. ఫస్ట్ ప్లేస్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అలా అని సినిమాలను వదిలేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 6 months కష్టపడు. జాబ్ వచ్చాక నేనే నీ షార్ట్ ఫిల్మ్కి ప్రొడ్యూస్ చేస్తా, ఓకేనా? పాపం రా, అప్పటి నుండి కాల్ చేస్తుంది. హలో, పిచ్చా సుందర్, నీకెన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తున్నా? ఏమైంది అసలు? ఎంత టెన్షన్ పడ్డాను. ఇంకా విన్నవ్వలేదనే దాంట్లో ఉండి కట్ చేసా. నువ్వు నీ బెస్ట్ ఇచ్చావు, వాళ్ళకి నచ్చలేదు. వదిలే, ఇంకా ఫస్ట్ ప్లేస్మెంట్ గురించి ఆలోచిద్దాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దువు కానీ షార్ట్ ఫిలిమ్స్. In this video, we are going to discuss about ఏం లేదు నాన్న, ఏదో చిన్న కోడింగ్ పని ఉంటే చూసుకుంటున్నా. అంటే నాన్న అది అలా కాదు నాన్న. నేషనల్ అవార్డా నాకా? రే సుందర్, నాకు తెలుసురా నువ్వు ఏదో ఒకటి కొడతావని, కానీ నేషనల్ అవార్డే కొడతావని అస్సలు అనుకోలేదు. కానీ నేషనల్ అవార్డుకి అప్లై చేసినట్టు నాకు ఎందుకురా చెప్పలేదు? నేను అప్లై చేయడం ఏంట్రా, నువ్వు అప్లై చేసావు అనుకున్నా, ఆ రోజు డిలీట్ చేసేసా. కానీ నాకు షార్ట్ ఫిల్మ్కి ఇట్లా ఇస్తారని కూడా తెలుసురా, నేను అప్లై చేయలేదు. మరి ఎవరు చేసి ఉంటారు?
థ్యాంక్ యూ లీలా. యు డిజర్వ్ ఇట్ సుందర్. ఇదండి కథలు రాసే మా సుందర్ ప్రసాద్ కథ. మనమందరం కూడా ఎన్నో అనుకొని ఉంటాం చిన్నప్పటి నుండి. అది చేయాలి, ఇది చేయాలి అని. కానీ ఏదో రీజన్ వల్ల వదిలేసుంటాం. నాకు తెలిసి ఇంకా అంత లేట్ ఏం కాలేదు స్టార్ట్ చేయడానికి.